మేము అడవులెంబడి సువార్త చేసేవాళ్ళం కాబట్టి అడవుల్లోనే వంట చేసుకోవడం, అడవుల్లోనే తినడం, అడవుల్లోనే పడుకోవడాలు అనేవి జరుగుతుంటాయి. అన్ని వాళ్ళు ఎవరో కానీ మొత్తానికైతే అక్కడ సువార్త ప్రకటిస్తున్నారండి ఊర్లోన. వాళ్ళ సౌండ్ కూడా వినపడుతుంది కొంచెం కొంచెం అన్నమాట. అంటే బాగుంది ప్రశాంతంగా. చూడండి కరివేపాకు చూసారా? ఇదిగో కరివేపాకు. మాకు ఎక్కడ పడితే అక్కడే అన్ని విధాలైనటువంటి మా ప్రకృతి మాకు సహకరిస్తూనే ఉంటుంది అనమాట. అరే నాయన టైంకి కరివేపాకు ఉంది దగ్గరలోనే వేసుకోరాను, కడిగేస్తే మంచిది, అది అలాగే వేసేయకూడదు అని. వద్దు కడిగి పోపులు ఉన్నాయి కదరా, మర్చిపోయాను. అర్రే బామర్ది, పోపులు ముందే వేయాలరా, మర్చిపోయానే. పోపులు ముందే వేయాలి కానీ తర్వాత వేస్తున్నాం. వేసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, నేను ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. విషయం ఏంటంటే రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఏంటంటే సువార్త చేస్తున్నటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా చేస్తాం. అయితే మేము వెళ్ళిన చోట మేము ఎలాంటి చోట ఉంటున్నాం, ఎలాంటి చోట తింటున్నాం, ఎలా ఉంటున్నాం అన్నటువంటిది యూట్యూబ్లో మేము వీలైనంతకు చూపిస్తాం. ఇందులో మా కల్చర్ అనేది, మా లొకేషన్లు, అందమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా కనబడతాయి. ఇవి చూస్తూ మా కొరకు మీరు ప్రార్థిస్తారని నేను ప్రభుపేట మనవి చేయడం అయితే జరుగుతుంది. మరి సువార్త పరిచయకు వచ్చాము, మేము ఎలాంటి చోట ఉంటున్నామో, ఎలాంటి చోట తింటున్నామో, మేము ఎలాంటి అవస్థలు పడుతున్నామో ఇవన్నీ కూడా మీరు చూడాలని, చూసి మా కొరకు ప్రార్థిస్తారని మేము వీడియో రూపంలో మీ వరకు ఈ మా కష్టాన్ని మీ ముందుకు తీసుకురావాల్సి వస్తుందన్నమాట. సో కాబట్టి మీరు మా కొరకు, మా పరిచర్ల కొరకు తప్పకుండా ప్రార్థించండి. దట్టమైనటువంటి అడవి ప్రాంతాల్లో ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సువార్త పరిచర్ల విషయంలో మీరు అందరూ కూడా దయచేసి జ్ఞాపకం ఉంచుకొని మా కొరకు ప్రార్థిస్తారని నేను ప్రభుపేట మనవి చేయడం అయితే జరుగుతుందండి.